బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలీపురంలో కాల్పుల కలకలం రేగింది. ఆటోనగర్ సమీపంలోని రాజధాని హోటల్ దగ్గర కాల్పులు జరిగాయి. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లు తప్పించుకొని పారిపోయారు. ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా యాంటీ చైన్ స్నాచింగ్ టీం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపింది. రైట్, ఇదే ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి మేము మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నరేష్, హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో కూడా ఒక మహిళా మెడలో నుంచి గొలుసులో లాక్కెళ్లినటువంటి చైన్ స్నాచర్లపై యాంటీ చైన్ స్నాచింగ్ టీం కాల్పులకు పాల్పడింది. కానీ స్నాచర్లు అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. వాళ్ళు వెంటాడుతూ కూడా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా బైక్ పై వెంబడించారు. కానీ ఇద్దరు బ్లాక్ పల్సర్ వాహనమైనటువంటి ఇద్దరు దుండగులు, అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు, కేవలం 25 సంవత్సరాల వయసున్నటువంటి ఇద్దరు దొంగలు ఒక హెల్మెట్ ధరించి ఉన్నారు. మరొకరు మూతికి ఖర్చు పెట్టుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఆటోనగర్ లో రాజధాని ఎక్స్ రోడ్ దగ్గర దాదాపు 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఏర్పాటు చేసినటువంటి యాంటీ స్నాచింగ్ టీంలు కూడా స్నాచర్స్ కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో అనురాధ అనేటువంటి మహిళ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కూడా మెడలో చైన్ లాగేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. అక్కడ కాపు కాస్తున్నటువంటి పోలీసులు ఎమ్మటే గుర్తించడం జరిగింది. ఇమీడియట్ ఫైర్ ఓపెన్ చేశారు. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ చుట్టిలో వాళ్ళు నిందితులు తప్పించుకోవడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఏమంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి కోసం గాలింపు చేపిస్తున్నారు. మొత్తం ఎల్బీనగర్ జోన్ లో అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు అందరు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీస్ స్టేషన్లను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. మరోపక్క చూసినట్టయితే దుండగులు ఈ హైదరాబాద్ వైపుగా కాకుండా ఇటు వనస్థలీపురంలో జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా వీళ్ళు ఎల్బీనగర్ వైపుగా పారిపోయారు. లేదంటే వీళ్ళు హైదరాబాద్ సిటీలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఉప్పల్ సైడ్ కానీ అటు బాలాపూర్ సైడ్ కానీ పారిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే కనిపిస్తే కాల్చివేత అనేది కూడా గతంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రత్యేక తర్ఫీదును యాంటీ స్నాచింగ్ టీంలకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొన్ని టీంలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా బైక్ నడపడం కానీ లేదంటే ఏ విధంగా కాల్పులు జరపాలనే నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక వెపన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్నాచింగ్ ఎందుకంటే పోలీసులకు తలనొప్పిగా మారింది. తరచుగా కూడా అంతర్రాష్ట్ర ముఠాలు ఒక్క రోజుల్లోనే 10 నుంచి 20 స్నాచింగ్ పాల్పడుతున్న నేపథ్యాన్ని పోలీసులకు సవాలుగా మారిన నేపథ్యంలో వారి కోసం తరచుగా గాలింపు చేపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ టీంలు గాలింపు చేపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇద్దరు దుండగులు కూడా హెల్మెట్ ధరించారు. మరి వెనక ఉన్నటువంటి వ్యక్తి కూడా మూతికి కత్తి ధరించారు. గుర్తుపట్టకుండా వీరున్న విధంగా కూడా వాళ్ళు చూడడం జరిగింది. కానీ వాళ్ళు ప్రస్తుతం వారి కోసం గాలింపు చేపిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. పోలీసులు ఎవరైతే ఇద్దరున్నారో వనస్థలీపురం సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ వెనకాల కూడా ఇప్పటికీ ప్రస్తుతం వెంబడిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వాళ్ళతో యాంటీ స్నాచింగ్ టీంలన్నీ కూడా రంగంలో దిగాయి. మరోపక్క ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలో దిగారు. వీరు అవసరమైతే ఎక్కడ కనిపిస్తే వాళ్ళని కాల్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం కమిషనర్ కూడా యొక్క పరిస్థితిని సిబి ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఆ దుండగులు అనేది కూడా ప్రస్తుతం గాలింపు చేపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి ఎల్బీనగర్ డీసీపీ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వనస్థలీపురం సిఐ, మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కూడా ఈ స్నాచింగ్ టీంల కోసం అన్ని ఉన్నతాధికారులతో మాట్లాడుతూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ యొక్క స్నాచింగ్ పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు వస్తున్నటువంటి సమాచారం ముందుగానే పోలీసులకు ఉందా, లేకపోతే వీళ్ళు ఎప్పటి నుంచి ఈ పోలీసులు వీరి కోసం రిక్కి నిర్వహిస్తారని కూడా దీనిపైన అధికారులు ఆరాధిస్తున్నారు. కానీ ఫైర్ ఓపెన్ చేసినటువంటి ఖచ్చితంగా మాకు ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా ఉన్నతాధికారులు చెప్పాల్సిన అవసరం లేదు. స్నాచర్స్ కానీ దోపిడీ దొంగలు కానీ ఎదురుపడితే ఖచ్చితంగా ఫైర్ ఓపెన్ చేయాలని కూడా గతంలోనే ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టీంలను ఏర్పాటు చేశారు. యాంటీ స్నాచింగ్ టీంలు ఈ నేపథ్యంలోనే వెపన్ తీసి వాళ్ళ కాల్పులకు తెగబడ్డారు. కానీ కొద్ది త్రుటిలో వాళ్ళు తప్పించుకున్నారు. ఎందుకంటే ఈ స్నాచింగ్ టీం అనేది కూడా మహిళా బాధితుల పుస్తకాలు తెంపేస్తూ కూడా అనేక సందర్భాల్లో యొక్క స్నాచింగ్ లో పాల్పడుతున్న నేపథ్యంలో కూడా ఈ ఆటోనగర్ లో సంఘటన కలకలం రేపుతుంది. మరొక పక్క చూసినట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం 3 స్నాచింగ్లు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ స్నాచర్స్ అవపడ్డా కానీ యాంటీ స్నాచింగ్ టీంలతో కూడా అవసరమైతే వాళ్ళకి కాల్చివేతకు కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ పోలీసులు ఒక ఫైర్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ యొక్క మహిళలు కూడా ప్రస్తుతం ఎవరైతే అనురాధ అనేటువంటి మహిళ ఉన్నారో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఏ విధంగా ఈ ప్రస్తుతం రాజధాని హోటల్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ లో యొక్క అనురాధ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బ్లాక్ పల్సర్ పెంచినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యం వెనకాల ఉన్నటువంటి యాంటీ స్నాచింగ్ టీం గుర్తించింది. ఇమీడియట్లీ ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ నాకు చాలా వేగంగా దూసుకెళ్తున్నటువంటి ఒక పల్సర్ వాహనం చూస్తున్నాం.
వాళ్ళు ఖచ్చితంగా చాలా వేగంగా తరఫీదు పొందినటువంటి దుండగులుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు కాల్పులు సైతం లెక్క చేయకుండా పారిపోయారంటే ఖచ్చితంగా వీళ్ళు నిష్ఠాస్తున్నటువంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దొంగలుగా అంతరాష్ట్ర ముఠాలుగా కేవలం ట్రైన్ చార్జింగ్ చేయడమే వాళ్ళకి వృత్తిగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళని వెంబడిస్తూ కూడా అది ఇటీవల తరఫీదు పొందినటువంటి కానిస్టేబుల్ వీళ్ళని వెంబడించే ప్రయత్నంలో వెనకాల వెళ్లారు. పక్కన ఉన్నటువంటి ఒక గల్లీలోకి ఆ దుండగులు పారిపోయినట్టుగా తెలుస్తుంది. వారి కోసం ఎల్బీ నగర్, వనశ్రీపురం, హయత్ నగర్ పోలీసులతో పాటు మొత్తం హైదరాబాద్, సైబరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆల్ స్నాచింగ్ టీమ్ అన్నిటి కూడా రంగంలో దింపింది నరేష్.